నిన్ను గొల్చెడి వారి నిత్య ప్రేమించు ఒడయడా ఇంద్రనీలోజ్వల దేహ పాలసంద్రముపై వటపత్రమందున పవళించి నటించు పావనమూర్తి మార్గళి నీరాట మా వ్రతం ముకదే పెద్దలను స్థించు పెంపుననేమో వాంఛించు పరికర వ్రతము వినవే దయతో ప్రసాదించు నయమును కనవే భూన బోంతరములు బోరు కొల్పగల హరివర్గ భయద గజా సంకులములు పాలు బోలిన తెలి వన్యగలవి అచ్చము పాంచజన్యము బోలు నాటి సంకులు మాకు ప్రసాదింపుమయ్యా ఘనముగా శబ్దించు పెనుపటహములు స్వామికి మంగళ శాసనములను గావించు గాయకుల్ కావలే మాకు గావించు గాయకుల్ కావలే మాకు వెలయు మంగళ దీపి కలు ధ్వజములును మేలి వితానముల్ మేము కోరదము కరుణతో నీవిచ్చే మమ్మరయుము స్వామి మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. భావము ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీళమని వంటి శరీరము కలవాడ ఓ వటపత్రసాయి, మార్గశిర మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులు ఈ స్నానవ్రతాన్ని ఆచరించి ఉన్నారు. ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్ను అర్థింపడానికి వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతా వణుకు కలిగించేటట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగ్గా నీ పాంచజన్యము వంటివి కావాలి. అతి పెద్దవైన వంటి వాద్యములు కావాలి. ఇంకా చాందనీలు కూడా కావాలి. లోకాలన్నిటినీ నీ చిరుబొజ్జలో దాచుకునేటువంటి లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామి? కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తగునట్లు మంగళాశాసనము చేసి వీటిని ప్రసాదింపుము అని అడుగుతున్నారు.